కోలీవుడ్లో కొన్ని సినిమాలకి మోక్షం దక్కడం లేదు. కోర్ట్ ఇష్యూస్, ఫినాన్షియల్ స్ట్రగుల్స్, పోస్ట్ ప్రొడక్షన్స్ వల్ల పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయి. విక్రమ్ మూవీ నుండి విజయ్ సినిమా వరకు ఇవే సమస్యలు. ల్యాబ్లో మగ్గిపోతున్న ఈ సినిమాలు త్వరలో బయటకొస్తున్నాయా? కాస్త టైం తీసుకున్న సూర్య, కరుపు, ప్రదీప్ రంగనాథ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ థియేటర్లోకి వచ్చేసాయి. కానీ ఇంకొన్ని సినిమాలు రావాలా వద్దా అనే మీమాంసలోనే బతికేస్తున్నాయి. అందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది విక్రమ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబోలో తెరకెక్కిన ధ్రువ నక్షత్రం. 2015లో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమాకు అన్ని అవరోధాలే. ఫినాన్షియల్ ఇష్యూస్, న్యాయపరమైన చిక్కుల్లో పడి విడుదలకు నోచుకోవడం లేదు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఆపోజిట్ వ్యక్తులకు డబ్బులు చెల్లించి జూన్ 15లోగా మూవీని రిలీజ్ చేసుకోవచ్చునని తీర్పునిచ్చింది. కానీ రిలీజ్ చేయడానికి ఈ సమయం సరిపోదు, మరింత టైం కావాలని కోరుతూ మళ్లీ కోర్టును ఆశ్రయించాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. విజయ్ సేతుపతి, మిస్కిన్ కాంబోలో వస్తున్న సినిమా ట్రైన్. 2023లో పట్టాలెక్కిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు తెరపైకి దర్శనం ఇవ్వనే లేదు. 2.5 గంటల పాటు ట్రైన్లో సాగే మూవీ కావడంతో సీజీ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కి టైం పడుతూ ఉండడంతో సినిమా రిలీజ్ డేట్ చెప్పలేకపోతోంది మూవీ టీం. కానీ త్వరలోనే ల్యాబ్ నుండి బయటకు వచ్చేయబోతోందట ఈ సినిమా. ఇదే కాదు, మిస్కిన్ మరొక మూవీ పిశాచు 2ది కూడా ఇదే పరిస్థితే. అయితే ఇది ఎప్పుడు దర్శనమిస్తుందో క్లారిటీ లేదు. దళపతి విజయ్ జననాయకుని గురించి అందరికీ తెలిసిన స్టోరీయే. సెన్సార్ ఇష్యూతో స్ట్రగుల్ అయిన ఈ మూవీ సుప్రీం కోర్టు వరకు వెళ్లి యూటర్న్ తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూవీ వస్తుంది అనుకుంటే రాలేదు. దళపతి విజయ్ బర్త్డే సందర్భంగా జూన్ 19న వస్తుందని ఊదరగొట్టారు, కానీ రాలేదు. ప్రొడ్యూసర్ త్వరలో రిలీజ్ చేస్తామని ప్రకటిస్తున్నారు, కానీ ఎప్పుడో చెప్పడం లేదు. ఇదే కాదు, నివిన్ పౌరి నటించిన యుజుమలై యుజి కాదిల్ మూవీకి కూడా చాన్నాళ్లుగా మోక్షం దక్కడం లేదు. ఇవన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఏంటో.